విశాఖ జీవీఎంసీ మేయర్ ఎన్నిక కోసం రేపు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు ఎక్స్ అఫిషియో సభ్యులు తమ గుర్తింపు కార్డులతో హాజరు కానున్నారు. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమైంది. జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావుకి విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ బీఫామ్ అందజేశారు. కూటమి మేయర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు మరి కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఎందుకంటే కొత్త మేయర్గా కూటమి సభ్యులు ఎన్నుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడాను బీఫామ్ని కొద్దిసేపటి కిందటే విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండిబాబ్జీ గారు అందజేస్తారు. మరింత సమాచారం తెలుసుకున్నారు. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ సార్, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు కదండి. సంతోషం అండి. మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. కూటమి ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకోవాలని సుమారు దగ్గర ఒక 6 నెలల నుంచి దీని మీద ఎక్సైజ్ చేసి ఇవాళ మా నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు మేయర్ పీఠాన్ని సాధించాం. రేపు లాంఛనంగా హాల్లో ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా రేపు ఉంటుంది. అక్కడి నుంచి ఇక మేయర్గా మా ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసరావు గారు, పీలా శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేసి రేపటి నుంచి పరిపాలన మా కంట్రోల్లోకి వస్తుంది. జీఎంసీ ఎవరినో ఏదో సాధించాలని కానీ లేకపోతే ఏదో గొప్ప కోసమనే ఈ మేయర్ పీఠాన్ని మేమే తీసుకోలేదు. ఏదో ఉన్నంతలో రేపు కార్పొరేషన్ ద్వారా చాలా పనులు ఇక్కడ సివిక్ కమ్యూనిటీ చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రతి వ్యక్తి కూడా సహకరించాలి తప్పితే ఇక్కడ మీకు తెలుసు పార్టీ పరంగా చూడండి, ఓడిపోతామని తెలిసి పోటీలు పెడతామని చెప్పి మమ్మల్ని ఎన్నోసార్లు మా మీద అభియోగం మోపారు వైసీపీ పెద్దలు. మరి మేము అదే ఉద్దేశంతో అడుగుతున్నాం, మీరు ఓడిపోతారు కానీ సంఖ్య లేనప్పుడు కూడా మీరు వెళ్ళి క్యాంపులు పెట్టుకొని మరి మా అభ్యర్థిని ఓడించాలనే ఉద్దేశంతో మీరు చేశారంటే రాజకీయాలు అనేవి ఇలాగే ఉంటాయని మీరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సార్, ఇది మేయర్ పీఠం ఇంకా ఇది కన్ఫర్మ్ అయిపోయింది అంటే ఇంకా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, విశాఖని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? మీరు చాలాసార్లు ఇక్కడ మా ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మిగతా ఆఫీసర్స్, ఇక్కడ పెద్దలు, కార్పొరేటర్లు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టుకున్నాం. ఈ విశాఖపట్నానికి అప్పుడే ఒక ప్రణాళిక ఇష్యూ చేశారు పెద్దలు, గవర్నమెంట్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆ విధంగా ఆ ప్రణాళిక ప్రకారం ఈవేళ ఈ మేయర్ ద్వారా కానీ మిగతా పెద్దల ద్వారా కానీ మరి ఎంపీ గారు భరత్ గారి ద్వారా కానీ ఎన్నో రోడ్లు, లింక్ రోడ్లు, సుమారు 17 లింక్ రోడ్లు కలపాలని ఈవేళ ఇమ్మీడియట్గా దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అన్నీ కూడా టెండర్ దశలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ముఖ్యంగా ఈ పని మొదలుపెట్టారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సుమారు 2026 మే, జూన్ కల్లా కూడా ఎయిర్పోర్ట్ని అందిస్తామని చెప్పి అక్కడ మంత్రి గారు, అక్కడ ఏదైతే జిఎంఆర్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టు స్పీడ్గా మనం కూడా యాక్టివిటీ రోడ్స్ ఏవైతే ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో హైవేకి కానీ మనకు కానీ సిటీకి కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా వెయ్యాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో దీని మీద స్టడీ చేసి ఇక్కడ గుడా కమిషనరు, మిగతా పెద్దలు, జీఎంసీ కమిషనరు, కలెక్టర్ గారు, అందరూ ఎంపీ గారు అందరూ కూడా ప్లాన్ చేసి దీనికి కావాల్సిన బడ్జెట్ కూడా రెడీ చేశారు. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. ఇక్కడ మన జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. మరి ఏదైతే ఉందో మనకి ఈవేళ తలసలాదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. టీసీఎస్ మీకు తెలుసు నిన్నే 26 ఎకరాలు ఇచ్చారు. ఇమీడియట్గా ప్రారంభించడానికి 2 లక్షల ఎస్ఎఫ్టీ ఇమీడియట్గా ఏదైతే టవర్ ఉందో మిలియం టవర్ దానిలో కేటాయించారు. నాకు తెలిసి ఒక 10,000 మంది ఉద్యోగులు వచ్చారంటే పెద్ద అలవాటు స్టార్ట్ అవుతుంది వైజాగ్కి, విశాఖపట్నానికి ఒక ధైర్యం. దాంతోపాటు జీఎంసీ మా చేతిలో ఉంటే ఏ కార్యక్రమాన్నైనా ఈజీగా చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖపట్నాన్ని విశ్వనగరంగా చేస్తామని మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావుకి బీఫామ్ ఇచ్చామండి. ఇక్కడ నుంచి అభివృద్ధి అంతాను చాలా సర్వేగంగా జరుగుతుందని కూడాను విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండిబాబ్జీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏమీ